ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. ఎవర్ బేరింగ్ క్రిస్టియన్. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇష్టపడే పండు స్ట్రాబెర్రీ. గింజలు బయటికి కనిపించే ఏకైక పండు కూడా స్ట్రాబెర్రీయే. ఒక సాధారణ స్ట్రాబెర్రీలో 200కు పైగా గింజలు ఉంటాయంట. స్ట్రాబెర్రీ రుచి ఎంత తీయగా ఉంటుందో వాసన కూడా అంతే తీయగా ఉంటది. సగటు అమెరికన్ సంవత్సరానికి సుమారు 3.5 పౌండ్ల తాజా స్ట్రాబెర్రీలను తింటాడట. సాధారణంగా స్ట్రాబెర్రీ మొక్కలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది జూన్ బేరింగ్ స్ట్రాబెర్రీ. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పండ్లను ఇస్తుంది, అది జూన్ నెలలో. రెండవది ఎవర్ బేరింగ్, సంవత్సరంలో అనేక సార్లు పండునిస్తుంది. మూడవది డే న్యూట్రల్ స్ట్రాబెర్రీ. ఇది పగటి వేళ కాంతితో సంబంధం లేకుండా నిరంతరము కాస్తుంది. ప్రియులరా, ఈ స్ట్రాబెర్రీ ఉదంతాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుని బిడ్డలమైన మనం కాలానుగుణ క్రైస్తవులుగా ఉండకూడదు. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా నిరంతరము ఫలించే ఎవర్ బేరింగ్ మొక్కల వలె మనం ఉండాలి. కొంతమంది కాలానుగుణ క్రైస్తవులు కష్టకాలములో చర్చిలో కనబడతారు, మిగిలిన సమయాల్లో వారు కనబడరు. మరికొంతమంది ఆదివారపు క్రైస్తవులు ఉంటారు, ఆదివారమే ప్రభువును గుర్తు చేసుకుంటారు, మిగిలిన అన్ని రోజులు వారు దేవునికి దూరంగా బ్రతుకుతారు. యేసు ప్రభువారు యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని, ఆయనలో ఉన్నవారు ఎక్కువగా ఫలిస్తారని ప్రభువు చెప్పాడు. క్రీస్తులో ఉండిన క్రైస్తవుడు నిరంతరము ఫలించే క్రైస్తవుడు, కాలానుగుణ క్రైస్తవుడు కాదు. పరిస్థితులు మారినా ఆత్మ ఫలమునకు కొరత ఉండదు. వారు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వాలే ఆకువాడక తమ కాలమందు ఫలిస్తూ ఉంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు కాలానుగుణ క్రైస్తవుడువా, లేదా నెల నెల కాపు కాసే జీవ వృక్షానివా? యెహెజ్కేలు గ్రంథం 47:12 జీవజల నదీ తీరాన ఇరుప్రక్కల ఆహారమిచ్చు వృక్షములను గురించి ప్రవక్త ప్రవచించాడు. ఆ వృక్షముల యొక్క ఆకులు వాడిపోవట, వాటి కాయలు రాలవట, ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తాయి అని, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగింపబడతాయని యెహెజ్కేలు 47:12 మనం చదువుతాం. మన ప్రభువు జీవవృక్షమై ఉన్నాడు గనుక ఆయన నిరంతరము ఫలించే దేవుడు, నిరంతరము అద్భుతాలు చేసే దేవుడు. ఆయనలో మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము కూడా జీవవృక్షము వలె నిరంతరము కాపు కాసి దేవునిని సంతోష పెడతాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ నీలో అంటుకట్టబడి నెల నెల కాపు కాసే జీవజల నదీ తీరమును గల చెట్ల వలె ఉండి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.